బాగుండాలి, భారత రాజ్యాంగం హక్కులను కాలరాసేటువంటి క్రమంలో ఎందరో బడుగు బలైన వర్గాలు నేటికి కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జీలు వాళ్ళ పైన పరోక్షంగా దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తే భారత రాజ్యాంగం కాపాడింది. ఈరోజు ఉన్నటువంటి నేపథ్యంలో కుల వివక్షత వల్ల పై అధికారులే వేధింపులకు గురి చేస్తే పోలీస్ అనేటువంటి ఆలోచనను మర్చిపోయి భయంకరమైనటువంటి దోపిడీ వ్యవస్థకు మూల కారణమైనటువంటి కుల వివక్షత, ఆ కుల వివక్షతకు ఒక ఐపీఎస్ ఆఫీసరు చనిపోయినటువంటి సందర్భాలు, ఐపీఎస్ ఆఫీసరు చనిపోయినటువంటి సందర్భంలో తన భార్య ఫిర్యాదు మేరకు డీజీపీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో మనం చూస్తున్నాం. ఎంత భయంకర పరిస్థితి! అధికార పార్టీ అధికారమైనటువంటి హోదాలో ఉండి, గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉన్నప్పటికీ కూడా క్రూరత్వాన్ని చెప్పేటువంటి పోలీస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఏ ఉద్యోగస్తుడైనా కూడా రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాల్సిన పని ఉంటుంది. కానీ రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకోకుండా స్వలాభం కోసము సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇవాళ బలైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసమే కులపిచ్చి క్రూరత్వంగా మారిపోయింది. ఈ సనాతన ధర్మం ఏదైతే హిందూ ధర్మం ఉందో, హిందూ ధర్మము 100 ఏండ్లు ఆర్ఎస్ఎస్ సంబరాలు ఒక పక్కన జరుపుకుంటుంటే మరో పక్కన ఇవాళ ఉన్నటువంటి కుల వివక్షత భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన జరగాలి అని చెప్పిండు. ఆయన మొట్టమొదటిసారి ఆయన ప్రస్థానం మొదలైంది కుల నిర్మూలన అంశాల మీదనే మొదలైనటువంటి నేపథ్యం ఉంది. కానీ ఈరోజు చాలామందికి అర్థం కాలేదు, సోకాల్స్ పీపుల్కి అందరికీ అర్థం కాలేదు. ఒక పక్కన ఈ దేశానికి ప్రధాన పౌరురాలు ముర్మా మేడం. ప్రస్తుతం ముర్మా మేడము ఈ దేశానికి రాష్ట్రపతి. ప్రధాన పౌరురాలు మన దేశానికి, భారతదేశానికి ముర్మా మేడం. సెకండ్ వచ్చేసరికి ఎవరంటే మళ్ళీ మన దేశానికి సెకండ్ వచ్చేసరికి మళ్ళీ ఈమె ప్రస్తుతము ఈమె మాజీ, ఈయన కూడా రామ్నాథ్ కోవింద్. ఏ విధంగా ఏమవుతుందో రామ్నాథ్ కోవింద్ సార్ పాప, ఈయన కూడా రామ్నాథ్ కోవింద్ సార్ కూడా మాజీ రాష్ట్రపతి. ఇది ఓకే. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఏమైపోయిందంటే మళ్ళీ కేంద్ర మంత్రులు ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్లు కూడా ఉన్నారు, ఇదే కోవాల. ఆ తర్వాత వచ్చేసరికి రీసెంట్గా జరిగినటువంటి సంఘటన సుప్రీంకోర్టు సీజే చీఫ్ జస్టిస్ గవాయ్ గారి మీద బూటు విసరడం, ఇది ఒకటి. ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్, అడిషనల్ డీజీపీ, ఈయన తన రివాల్వర్తో తనే ఆత్మహత్య చేసుకొని చనిపోయేటువంటి సంఘటన. అంటే ఈ సంఘటనలు ఎవరి మీద జరిగినాయి? వీళ్ళందరూ ఏ కమ్యూనిటీ సంబంధించిన అంటే వీళ్ళంతా బడుగు బలైన వర్గాలు, వీళ్ళంతా బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ షెడ్యూల్కి సంబంధించిన వ్యక్తులు. ఒక పక్కన భారతదేశం సనాతన ధర్మం అని చెప్పుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి కుల వివక్షత భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పక్కన కులాలు, మతాలు అందరూ సమానం అనుకునే అందరూ ఒకే వ్యక్తిని ఓటేసి గెలిపించుకునే సందర్భంలో కులం మత భేదమాలు ఎలాంటి ఏమి ఉండదు. కానీ మన భారతదేశంలో ప్రధాన పౌరులుగా ఉన్నటువంటి ముర్మా మేడం గారు కనీసం పార్లమెంటు ఓపెనింగ్ కూడా ఆహ్వానించిన సంఘటన. పార్లమెంటు ప్రారంభోత్సవానికి మేడను పిలవలేదు అంటే ఎంత భయంకరమైన వివక్షత ఎవరితో చేయించాలంటే ఇదే సనాతన ధర్మ పద్ధతిలో
ఉన్నటువంటి పీఠాధిపతులకు ఇచ్చిండు. పీఠాధిపతులు వచ్చి వీళ్ళకు ప్రైవేటు విమానాలతోని దేశ ప్రధాని ఆ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఎన్నిక కాబడినటువంటి ఎంపీలు పెద్దల సభని చెప్పుకుంటే ఆ సభలో ఎవరితో చేసిందంటే ఎలాంటి చదువు సంధ్య ఎలాంటి లేనటువంటి దద్దమ్మలతోని చేసిళ్ళు. అలాంటి సందర్భంలో పార్లమెంటును ఓపెనింగ్ చేసడానికి ముర్మా మేడం గారిని కనీసము ప్రారంభించడానికి ఆహ్వానించలేదు. ఆమె దేశానికి ప్రథమ పౌరులు, ఆమెను పక్కన పెట్టేసిళ్ళు. ఓకే, ఇక వచ్చేసరికి మాజీ రాష్ట్రపతి మళ్ళీ రామ్నాథ్ కోవింద్ ఒక ఆలయానికి పోతే, ఒక ప్రథమ పౌరుడిగా ఒక ఆలయానికి పోతే మైలా పడుతుంది అని ఆ దేవాలయాన్ని శుద్ధి చేసిన ఘనత కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం ఆర్ఎస్ఎస్ బీజేపీ అని చెప్పుకునే అటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఎంత దారుణం! ఒక రాష్ట్రపతులకు తప్పని వివక్షత. అలానే ఒక సుప్రీంకోర్టు సీజే అక్కడ ఉన్నటువంటి 71 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి దేవుడు నన్ను చేయమన్నాడు, దేవుడే నాకు ప్రేరణ కల్పించినని అంతమంది జడ్జిమెంట్ జరుగుతున్నటువంటి సందర్భంలో బూటు కాలుతో విసిరేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడొచ్చిందంటే మనుస్మృతి మనుధర్మం నిరంతరం మైండ్ని అంతా వాచ్ చేసి దేవుడు 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 అని వాచ్ చేసి మతం 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 అని వాచ్ చేసి కులపిచ్చి 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 అని వాచ్ చేసి భయంకర నుండి ఆ కులపిచ్చిలో సీజే మీనా బూటు కాలు విసరడం, ఆ షూను విసరడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వెంటనే అప్రమత్తమైన నేపథ్యం. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. నేను కొన్ని మాత్రం ఉదాహరణలు చెప్తున్నాను. ఇక తెలంగాణ పోయినట్టయితే ఎక్కడ పోయినా చాలా ఉన్నాయి. ఇక సెకండ్ ఫైనల్గా వచ్చేసరికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ది, ఇది ప్రధాన వార్త కాబట్టి ఈ ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర రావాలి. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో టాప్ వార్డెన్స్ ఇలా ఉన్నటువంటి చాలా వరకు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఎస్సీ ఎస్టీ ఐఏఎస్ ఐపీఎస్లు కూడా వాళ్లకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇవ్వకుండా, వాళ్ళకు సరైన పోస్టింగ్లు ఇవ్వకుండా మానసికమైనటువంటి వేధింపులకు గురి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కలవు. ఎగ్జాంపుల్, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఒక డీజీపీ ఒక సిఎస్ వేధింపులకు తన పదవిని కూడా రాజీనామా చేస్తే రాష్ట్రపతి దగ్గర మొరపెట్టుకునే సందర్భాలనే కర్ణాటక డీజీపీ రవీంద్రనాథ్ ఐపీఎస్ వాళ్ళ డాడీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉన్నా కూడా కుల వివక్షత వల్ల ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాకుండా ఇలా ఉన్నటువంటి షెడ్యూల కులాల శాఖకు మాత్రమే పరిమితమై, ఆర్థిక శాఖకు పరిమితమై ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య కంటే ముందుగాల రవీంద్రనాథ్ సార్ వల్ల డాడీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, మొట్టమొదటి మాదిగ బిడ్డ. కానీ ఆ రోజు వేధింపులకు గురి చేసి ఒక దళిత బిడ్డ అని ఆయనను ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాకుండా చేసిళ్ళు. అదే వారసత్వంతో వచ్చినటువంటి ఒక డీజీపీ కర్ణాటక రాష్ట్రానికి డీజీపీ అయ్యేటువంటి అవకాశాలు నిండుగా ఉన్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అక్కడ ఉన్నటువంటి సిఎస్ వేధింపుల వల్ల తన పదవికి రాజీనామా చేసి రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్న సందర్భంలో ఇదే జైభీమ్ టీవీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బెంగళూరుకు వెళ్ళి డీజీపీ గారితో మాట్లాడి సిఎస్ గారి మీద చర్యలు తీసుకున్నాను అప్పుడున్నటువంటి సిద్ధరామయ్య సీఎంతో మాట్లాడి చేసి ధైర్యం చెప్పి అనేక సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ ఒక్క తాటి మీదకి వచ్చి సారు నిజాయితీని చూసి ఇలా రాష్ట్రం మొత్తం ఆయన వెంట నిలబడ్డది. తర్వాత ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఆత్మగౌరవ ఐపీఎస్ ఆఫీసర్ తన పదవికి రాజీనామా చేసి వచ్చినటువంటి నేపథ్యం ఉంది. అంటే ఒక ఎస్సీ ఎస్టీల మీద ఎంత ఘోరాతి ఘోరం జరుగుతుందో. ఈ ఐపీఎస్ ఆఫీసరు పాపం ఇవ్వలేనట్టున్నారు. ఈ ఐపీఎస్ ఆఫీసరు నిజంగా ఎంతో మనోవేదన గురైపోయాడు. ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఎంతో మనోవేదన గురైపోయి ఒక పక్కన భార్య కూడా ఐఏఎస్ అధికారి, భార్య కూడా గొప్ప స్థాయిలో ఉంది, భర్త కూడా గొప్ప స్థాయిలో అడిషనల్ డీజీపీ సీనియర్ ఐపీఎస్ ర్యాంకులో ఉన్నటువంటి ఇద్దరు కూడా మాట్లాడుకోలేని పరిస్థితిలో పాపం ఆయన ఎంతో మనోవేదన గురైపోయి చెప్పలేక 8 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆయన ఆత్మహత్య చేసుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి భారతదేశంలో ఈ మనుధర్మ శాస్త్రం ఉందంటే ఎంత దారుణం చూడండి.
ఇవాళ మనం ఏమైనా గుడిలు కడుతున్నంటే ఓపెనింగ్ చేయాలి. ఏమైనా బడి కట్టినా కూడా పూజారి వస్తాడు. బడికి పూజారి సంబంధం ఏంది? ఇవాళ ఉన్నటువంటి హోటల్స్ కట్టినా లేకపోతే అంటే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టినా పూజారి వస్తేనే అది నిజంగా నిర్మాణం అవుతుంది. పూజారి వస్తే పూజ చేస్తేనే అది నిర్మాణం అయిపోతుంది. మరి ఇంత పిచ్చి ఎందుకు? దేవుళ్ళు అంటోళ్ళు నిజంగా ఉంటే, నిజంగా మతమే ఉంటే ఇవాళ ఉన్నటువంటి ఈ కుల రిజర్వేషన్లు ఎందుకున్నాయి? ఇవాళ ఈ సమాజం అంతా సమానంగా ఎందుకు లేదు? ఇవాళ కొన్ని కులాలే ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఇవాళ మిగిలిన కులాలను ఎందుకు అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు? ఎందుకు భయంకరమైన దోపిడీ వ్యవస్థ కొనసాగుతుంది? ఎందుకు కొంతమంది దగ్గరనే ఆర్థికంగా డబ్బులు, ఆర్థికంగా పదవులు ఉన్నాయి? ఇదే దేవుళ్ళే ఉంటే అందరూ సమానంగా చూసే వాళ్ళే కదా. ఇవాళ గుడి మెట్ల దగ్గర అనుకున్నటువంటి వాళ్ళ జీవితాలు మార్చాలంటే దేవుళ్ళు ఇవాళ ఈ పైచాచిక ఆనందంలో, దేవుడు మత్తులో, ఇవాళ మతం మత్తులో ఉండి, ఇవాళ ఉన్నటువంటి కులపిచ్చి మతంలో ఉండి వేధింపుల గురి చేస్తే ఒక అడిషనల్ డీజీపీ ఆత్మహత్య చేసుకున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ 100 ఏళ్ల భారత స్వతంత్రంలో ఉన్నటువంటి నేపథ్యము. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు సంబరాలు జరుపుకుంటుంటే ఒక పక్కన వేధింపులు, ఒక పక్కన మరో పక్కన ఇలా వాట్సాప్ యూనివర్సిటీలో ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇలా మతం జోలికి పోకుండా ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఇలా బీజేపీ ఆర్ఎస్ఎస్ చేసేటువంటి ఒక నీచపు నికృష్టపు ఆలోచన విధానం వల్ల ఇలా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయలేనటువంటి దద్దమ్మ పరిస్థితులు ఇలా ఈ భారతదేశంలో కొనసాగుతున్నాయి. దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి రాజ్యాధికారాన్ని వాడుకుంటూ రాజ్యాధికారంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తూ వాళ్ళ రాజకీయ అనుభవం కోసము, రాజకీయ లబ్ధి పొందడం కోసము అవసరం ఉన్న చోట రాజ్యాంగం మీద రాళ్ళు విసిరేటువంటి ప్రయత్నం చేసి రాజకీయంగా ఎదిగేటువంటి రాజకీయ నాయకులకు ఎప్పుడు మనం ఇంకా చెప్పగలుగుతాము? ఒక పక్కన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాటి నుండి మొదలుకుంటే నేటి వరకు కూడా అనేకమైనటువంటి అవమానాలను దిగమింగుతూ, ఆర్థిక అసమానతలను దిగమింగుతూ ఈ భారత రాజ్యాంగం రాసే క్రమంలో కూడా ఎన్నో అవమానాలను తట్టుకొని భారత రాజ్యాంగం రాసే క్రమంలో కూడా రాజ్యాంగాన్ని రాయకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయనే భుజస్కంధాలపై మోసి రాజ్యాంగాన్ని రాసి ఈ దేశానికి అందించిన గొప్ప మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన కూడా వివక్షతకు ఏమాత్రం వెనకడుగు పోలేదు. ఆ రోజు నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు ఈ వివక్షత కొనసాగుతూనే ఉన్నటువంటి నేపథ్యం ఉంది. చాలా బాధాకరమైన సంఘటన. చాలామంది మేధావులు మనకు చాలామంది తెలుసు. చాలామంది చెప్పుకుంటాండ్రు మీకు గొప్ప గొప్పలు మీకు గొప్పగా చదువుకున్నామని. మీకు గొప్పగా చదువుకున్నది దేనికోసం ఎరికైనా? నీ అస్తిత్వాన్ని కాపాడడం కోసం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాడు, సమీకరించు, బోధించు, సమీకరిండు, పోరాడని చెప్పిన నేపథ్యం ఉంది. మనం ఎక్కడ బోధించుకుంటాం అంటే నీకు నువ్వు బోధించుకోవట్లేదు. పోరాడన్నాడు, పోరాడుతున్నంటే పోరాడలేదు. సమీకరించండి, ఏం చేయట్లేదు, ఏం చేయట్లేదు. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పిందంటే నువ్వు ఎప్పుడైతే నిలబడతావో, ఎప్పుడైతే చైతన్యం చేస్తావో, ఎప్పుడైతే ఫైట్ చేస్తావో నీ హక్కుల కోసం నిరంతరం నువ్వు ఫైట్ చేయి, నువ్వు ఎప్పుడు నమ్మకు అని చెప్పిండు. నువ్వు ఎప్పుడు కూడా నీ హక్కుల కోసము నువ్వు ఫైట్ చేస్తూ ఉండాలి. నువ్వు మంచి తెల్లబొట్లు వేసుకొని, ఒంటి నిండా బంగారం వేసుకొని, బెంజ్ కార్లు, BMW కార్లలో తిరిగినంత మాత్రాన, పదవులు ఉన్నంత మాత్రాన కూడా అవి నీ పదవులు కాదు. నువ్వు ఆ పదవులను లాక్కోవడం కోసం కూడా ప్రయత్నం చేస్తారంటే మొన్న అడ్డూరి లక్ష్మణ్ ఒక మాదిగ బిడ్డ మీద ఒక బీసీ బిడ్డనే దున్నపోతనేటటువంటి వాక్యాలు లేస్తే దేశము రాష్ట్రం అంతా కింద మీద అయిపోయింది. ఒక రాష్ట్ర మంత్రిని దున్నపోతనేటువంటి వాక్యాలు వేసినటువంటి ఒక సదర మంత్రి ఒక బీసీ బిడ్డ. అంటే మనం ఏ విధమైనటువంటి ఆలోచనలో ఉన్నాం, ఏ విధమైనటువంటి ధర్మంలో ఉన్నాం, ఏ విధమైనటువంటి బాధ్యతతో మనం బతుకుతున్నాము. నమ్మిచ్చి ఒకడు మోసం చేస్తాడు, కులంతో ఒకడు మోసం చేస్తాడు, ప్రేమ పేరుతో ఒకడు మోసం చేస్తాడు, మతం పేరుతో ఒకడు మోసం చేస్తాడు. ఇవాళ నేను చదువుకున్న మేధావిని, దళితుల్లో నేనే టాప్ అని ఓడు మొత్తుకుంటాడు. ఓడు ఉద్యమం నేను చేస్తేనే అయిపోయిందని ఓడంటాడు. ఇవన్నీ కావా? ఇవన్నీ అవమానాలు కావా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పిండు, బోధించు, సమీకరించు, పోరాడని. మనం ఏం చేయట్లేదు.
నీ కడుపు నిండితే చాలు, నువ్వు ఒంటి నిండా మంచి బట్టలు వేసుకొని నీకు ఉద్యోగం ఉండి నువ్వు రెండు బిల్డింగులు కట్టుకొని ఓ షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకొని పదవులు ఉండి నువ్వు ఉంటే నీకు అవి చాలు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రము బలి పశువులాగా బలైపోయేటువంటి ప్రమాదంలో ఉన్నటువంటి నేపథ్యం